కేటీఆర్ బర్త్డేకి హరీష్ రావు విషెస్ చెప్పకపోవడం ప్రెజెంట్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ బర్త్డే వేడుకల్లో కూడా హరీష్ రావు కనిపించకపోవడం బీఆర్ఎస్ లో మరోసారి అంతర్గత కుమ్ములాటలను తెలియజేస్తున్నాయా? సొంత బావయ్యుండి విషెస్ చెప్పకపోవడం ఏంటని హరీష్ రావు మనసులో ఏదో ఉందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు. అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో తెలియక అటు కార్యకర్తలు ఇటు నాయకులు ఆందోళన చెందుతున్నారు. కేటీఆర్ కనిపించిన ప్రతిసారి నాయకులు కార్యకర్తలు కేటీఆర్ సీఎం సీఎం అని నినాదాలు చేస్తుండడం హరీష్ రావుకు ఇరిటేషన్ తెప్పిస్తుందా, లేక పార్టీలో కేటీఆర్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ తనకి ఇవ్వట్లేదని మనస్తాపానికి గురవుతున్నారా అనేది ప్రెజెంట్ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ లో మరోసారి అంతర్గత పోరు అనేది పీక్ స్థాయికి చేరాయని చర్చ జరుగుతోంది. పార్టీలోనే సరైన సఖ్యత లేకుంటే ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి హరీష్ రావు బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా, లేక పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా అనేది కూడా ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇటు కవిత అటు హరీష్ రావు కేసీఆర్ కు కేటీఆర్ కు నిద్ర లేకుండా చేస్తున్నారని పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో కేటీఆర్ హరీష్ మధ్య విభేదాలు ఉన్నాయని, సీఎం రేస్ లో ఇప్పటి నుంచే ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తున్నారని ఎన్నో గాసిప్స్ వినిపించేవి. కానీ ఎప్పుడైతే కవిత లెటర్ లీక్ అయిందో అప్పటి నుంచి ఈ ఇద్దరు బంధం మరింత బలపడిందని చెప్పాలి. కవిత లేఖ ఇష్యూ తర్వాత హరీష్ రావు ఇంటికి స్వయంగా వెళ్లిన కేటీఆర్ 2 సార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈ ఇద్దరు గులాబీ బాస్ కేసీఆర్ తో కూడా పలుసార్లు భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా కేటీఆర్ బర్త్డే రోజు విషెస్ చెప్పకపోవడం, వేడుకలకు రాకపోవడం మరోసారి విభేదాలను తెరపైకి తీసుకొచ్చాయని ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. చూడాలి మరి దీనిపై హరీష్ రావు గాని కేటీఆర్ గాని ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది.